$1,000,000 ఆలోచిస్తేనే చాలా పెద్ద మొత్తం గదా. ఇంత డబ్బుతో ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ లాంగ్ టర్మ్లో సంపదను ఎలా క్రియేట్ చేస్తారు? ఈ విశ్లేషణలో మనం ఒక మిలియనేర్ పోర్ట్ఫోలియో బ్లూప్రింట్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఇది లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. ఇంత పెద్ద మొత్తాన్ని జస్ట్ 6 కేటగిరీలుగా ఎలా విడగొట్టారు? గ్రోత్కి, సేఫ్టీకి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎలా సెట్ చేశారో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ బ్లూప్రింట్ ఎవరికోసం అంటే, సుమారు 30 ఏళ్ల వయసు ఉండి మంచి సేవింగ్స్ రేట్ ఉన్నవాళ్ల కోసం అన్నమాట. వీళ్లకి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులని తట్టుకుని కాస్త రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సరే, ఇక అసలు స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఈ భారీ ఇన్వెస్ట్మెంట్కి ఫౌండేషన్ ఏంటి? ఈ మొత్తం పోర్ట్ఫోలియోకి పునాది ఒక సింపుల్ రూల్, అదే బ్యాలెన్స్. మొత్తం డబ్బులో సగం అంటే 50% మన సంపదను పెంచే ఈక్విటీస్లో పెట్టారు. మిగిలిన 50% మార్కెట్ క్రాష్ అయినప్పుడు మనల్ని కాపాడే ఇతర అసెట్స్లో పెట్టారు. గ్రోత్, స్టెబిలిటీ మధ్య ఇదొక పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఫస్ట్ ఈ పోర్ట్ఫోలియోకి అసలైన గ్రోత్ ఇంజిన్ అయిన ఈక్విటీస్ గురించి మాట్లాడుకుందాం. వెల్త్ క్రియేషన్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఇదే. ఈ 50% ఈక్విటీస్లో కూడా ఎక్కువ భాగం అంటే 30% డైరెక్ట్గా అమెరికన్ మార్కెట్లకే కేటాయించారు. ఇది చాలా పెద్ద బెట్ అనే చెప్పాలి. ఇక మిగిలిన 20% ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న ఇతర మార్కెట్లలో డైవర్సిఫై చేశారు. ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. యుఎస్ మార్కెట్లు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కాదా? దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీవర్డ్ లిక్విడిటీ. సింపుల్గా చెప్పాలంటే, ఒక అసెట్ని దాని ధరను పెద్దగా ఎఫెక్ట్ చేయకుండా ఎంత ఈజీగా కొనగలం లేదా అమ్మగలమన్నమాట. ప్రపంచంలోనే అత్యధిక లిక్విడిటీ యుఎస్ మార్కెట్లలోనే ఉంటుంది. అందుకే మార్కెట్ బబుల్ అని ఎంతమంది భయపడుతున్నా ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో యుఎస్ మార్కెట్లకి చోటివ్వడమనేది చాలా తెలివైన వ్యూహం. ఈ కోట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మార్కెట్ బబుల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటే దాని అర్థం ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉన్నారని. అసలైన బబుల్ ఉన్నప్పుడు దాని గురించి ఎవ్వరూ ఆలోచించరు. సరిగ్గా 2008లో జరిగింది ఇదే. మార్కెట్ ఎంత ఫాస్ట్గా మారిపోతుందో చూడండి. జస్ట్ 10 ఏళ్ల క్రితం ఎనర్జీ కంపెనీలు మార్కెట్ను రూల్ చేస్తే ఇప్పుడు టెక్ కంపెనీలు ఆ ప్లేస్లో ఉన్నాయి. దీన్ని బట్టి ఫ్యూచర్ని నడిపించే సరైన ట్రెండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ వైపు చూద్దాం. ఆ 20%లో సగం అంటే 10% డైరెక్ట్గా మన ఇండియాకే కేటాయించారు. ఇక్కడ యంగ్ పాపులేషన్, పెరుగుతున్న మిడిల్ క్లాస్, పొలిటికల్ స్టెబిలిటీ ఇవన్నీ గ్రోత్కి సూపర్ బూస్ట్ ఇస్తున్నాయి. మిగిలిన 10%ని సెంట్రల్ యూరప్, జపాన్, వియత్నాం లాంటి వేర్వేరు మార్కెట్లలో పెట్టారు. ఇంతకీ సెంట్రల్ యూరప్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? దానికి కారణం ఫ్రెండ్ షోరింగ్ అనే కొత్త ట్రెండ్. అంటే పెద్ద దేశాలు తమ వ్యాపారాలని శత్రు దేశాల నుంచి ఫ్రెండ్లీ దేశాలకి షిఫ్ట్ చేస్తున్నాయన్నమాట. ఉదాహరణకి జర్మనీ తన ఫ్యాక్టరీలని పక్కనే ఉన్న పోలాండ్కి తరలించడం వల్ల అక్కడి ఎకానమీ చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. సరే, ఇప్పటిదాకా మనం గ్రోత్ ఇంజిన్ని చూసాం. కానీ మార్కెట్ పడిపోయినప్పుడు మనల్ని సేవ్ చేసేది ఏది? ఇప్పుడు పోర్ట్ఫోలియోకి ఒక ఫైనాన్షియల్ షీల్డ్ లాంటి దాని గురించి చూద్దాం. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ని డబ్బు సంపాదించే సాధనంగా కాకుండా ఒక పోర్ట్ఫోలియో ఇన్సూరెన్స్ లాగా చూడాలి. మార్కెట్లలో అన్సర్టనిటీ పెరిగినా లేదా ఏవైనా గొడవలు జరిగినా ఇది మన ఇన్వెస్ట్మెంట్స్కి ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తుంది. హిస్టరీనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. 2008 ఫినాన్షియల్ క్రైసిస్ టైంలో సెంట్రల్ బ్యాంకులు ఎకానమీని కాపాడటానికి చాలా డబ్బుని ప్రింట్ చేశాయి. దీన్నే క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటారు. దాని ఫలితంగా కేవలం 4 ఏళ్లలో గోల్డ్ ప్రైస్ 3 రెట్లు పెరిగింది. ఇదొక సేఫ్ అసెట్గా దాని ఇంపార్టెన్స్ని ప్రూవ్ చేస్తుంది. పోర్ట్ఫోలియోకి ఒక స్థిరమైన ఆదాయం కోసం 15-20% డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టాలి. ఇవి మనం గవర్నమెంట్స్కి లేదా కంపెనీలకి ఇచ్చే అప్పులాంటివి. దీనికి బదులుగా మనకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవి మన పోర్ట్ఫోలియోకి మంచి స్టెబిలిటీనిస్తాయి. రైట్, ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోలో మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్కి వచ్చేసాం. అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసే ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ ఫ్యూచర్లో వరల్డ్ని మార్చిపోయే సెక్టార్స్.
స్పేస్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ మేకింగ్, అగ్రిటెక్ ఇలాంటి మెగా ట్రెండ్స్లో ఒక 15% కేటాయించడం ద్వారా భవిష్యత్ ఆవిష్కరణలలో మనం కూడా ఒక భాగం కావచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. స్పేస్ ఎక్స్ లాంటి చాలా అడ్వాన్స్డ్ కంపెనీలు ప్రైవేట్గా ఉంటాయి. అంటే అవి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వవు. మరి అలాంటి వాటిలో మనం ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి? దీనికొక మంచి సొల్యూషన్ ఉంది. అవే థీమాటిక్ ఈటీఎఫ్స్, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఉదాహరణకి మనమొక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈటీఎఫ్ తీసుకుంటే అందులో కేవలం రాకెట్లు పంపే కంపెనీలే ఉండవు. వాటికి ఇంజిన్ల సప్లై చేసేవి, జీపీఎస్ సిస్టమ్స్ తయారు చేసేవి, ఇలా ఆ మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన రకరకాల కంపెనీలుంటాయి. దీనివల్ల రిస్క్ బాగా తగ్గుతుంది. ఒక్క ఇన్వెస్ట్మెంట్తో ఆ మొత్తం సెక్టర్ గ్రోత్లో మనం పాలు పంచుకోవచ్చు. ఇప్పుడు పోర్ట్ఫోలియోలో చాలా స్పెక్యులేటివ్, వాలటైల్ పార్ట్ గురించి చూద్దాం. ఇది చాలా చిన్నది, కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దదిగా ఉండొచ్చు. జస్ట్ 5% క్రిప్టోకి కేటాయించారు. అయితే ఇది మీమ్ కాయిన్ల లాంటి వాటికోసం కాదు. ఇథీరియం, సోలానా లాంటి రియల్ వరల్డ్ యూజ్ ఉన్న సస్టైనబుల్ ప్రాజెక్ట్స్పై ఫోకస్ చేయాలి. ఇవి చాలా రిస్కీ, కానీ రిటర్న్స్ కూడా అదే రేంజ్లో ఇచ్చే పొటెన్షియల్ ఉంది. సరే, సో ఇదే మొత్తం బ్లూ ప్రింట్. 50% ఈక్విటీస్, 10-15% బంగారం లాంటివి, 15-20% డెట్, 15% ఫ్యూచర్ థీమ్స్, ఇంకా 5% క్రిప్టో. ఈ స్ట్రాటజిక్ డైవర్సిఫికేషనే ఈ పోర్ట్ఫోలియోకి అస్సలైన బలం. ఫైనల్గా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ చాలా ముఖ్యం. సంపదను సృష్టించడంలో అత్యంత పవర్ఫుల్ టూల్ ఒక ఇన్వెస్టర్ లాగా ఆలోచించడమే.